శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 46వ సర్గము. మొక్కవోని పరాక్రమం గల కపీశ్వరుని చేతిలో మంత్రిపుత్రులైనటువంటి 7 యోధులను హతులైన విషయాన్ని ఎరింగినటువంటి రావణాసురుడు తన దిగులను పైకి కనపడనీయక మేకపోతు గాంభీర్యంతో బాగుగా ఆలోచించాడు. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు అను ప్రముఖ సేనా నాయకులను ఆ దశకంఠుడు హనుమనితో యుద్ధం చేయుటకు ఆజ్ఞాపించాడు. వారు మహావీరులు, రణనీతి కోవిదులు, హనుమంతుని బంధించుటకై ఆరాటపడుచున్నవారు మరియు వాయువేగముతో పోరు సల్పగలిగినటువంటి వారు. ఓ సేనానాయకులారా, మీరందరూ రథ, గజ, త్వరగ, పదాతి దళములతో కూడినటువంటి మహాసైన్యాన్ని వెంటనే పెట్టుకొని వెళ్ళండి, ఆ వానరుని పట్టుకునండి అని రావణుడు వారిని ఆజ్ఞాపించెను. ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులై ఉండుము, దేశకాలములకు అనుకూలముగా ప్రవర్తించండి అన్నాడు. యుద్ధ సామర్థ్యాన్ని బట్టి చూడగా అతడు ఒక సామాన్య వానరుడని నేను అనుకోవడం లేదు. అతడు మిక్కిలి బలపరాక్రమాలు కలిగినటువంటి ఒక మహాప్రాణి అని నేను తెలుస్తున్నాను. అతన్ని వానర మాతృనిగా భావించుట నా మనస్సు సమ్మతించుటలేదు. మనల్ని రూపమప్పటికే ఆ ఇంద్రుడే తన తపోబలంచే ఈ మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చును. ఆ ఇంద్రుని నాగ, యక్ష, గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను మీ సహకారంతో నేను అనేక పర్యాయాలు జయించాను. కనుక వారి వలన మనకు ఎప్పుడైనానో ఏదైనా ఒక అపకారము జరుగుట తథ్యము. ఓ సేనాపతులారా, మీరందరూ చతురంగ బలాలతో వెళ్ళి ఆ వానరుని బంధించండి. నేను ఇదివరలో బలపరాక్రమ సంపన్నులైనటువంటి పెక్కుమంది వానరులను చూశాను. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయినటువంటి జాంబవంతుడు, సేనాపతి అయినటువంటి నీలుడు, ద్వివిధుడు మొదలు వారిని కూడా చూశాను. వారిలో ఇట్టి భయంకరమైన గమనము, తేజస్సు, పరాక్రమము, బుద్ధిబలము, ఉత్సాహశక్తి, కామ రూప ధారణ శక్తి నాకు కనపడలేదు. ఇతన్ని వానర రూపమునున్న ఒక మహాప్రాణి అని ఎరుంగవలెను. గట్టి పూనిక వహించి అతన్ని పట్టుకోండి. ఇంద్రుడు, సురాసురులు, మానవులు ఇంకను ముల్లోకములందలి వీరులెల్లరు సంగ్రామ రంగమున మీ ఎదుట ఏమాత్రము నిలువచాలరు. ఇప్పటికైనా జయమును కాంక్షిస్తూ రణనీతిజ్ఞుడు తానెంతటి వాడైనా కూడా ఆత్మరక్షణ విషయంలో జాగరూకుడై ఉండాలి. మిక్కిలి బలపరాక్రమశాలి అయినటువంటి ఆ రాక్షస వీరులందరూ కూడా రావణుని ఆజ్ఞను తలదాల్చి అగ్నితుల్య తేజస్సులతో వెలుగొందుచు మహావేగంతో ముందుకు సాగారు. వారు రథములు, మదగజములు, వేగముగా సాగిపోవచ్చున్నటువంటి అశ్వములు, తీక్షణములైనటువంటి వివిధముల అస్త్రాలను పట్టుకొని బలాలతో సమృద్ధితో ఊపుచున్నారు. ఆ వీరులు ఉదయభానుని వలె దివ్య తేజకిరణాలతో వెలుగొందుచు వనముఖద్వారంపై ఉన్నటువంటి హనుమంతుడిని చూశారు. గొప్ప ఉత్సాహశక్తి గలవాడు, మహాసత్య సంపన్నుడు, అద్భుత బలశాలి, చక్కని ప్రతిభావంతుడు, సాటిలేని వేగము కలిగినటువంటి వాడు, ఉన్నత విగ్రహం కలిగిన వాడు, దీర్ఘబాహు అయినటువంటి ఆ వానర ఉత్తముని దర్శించిన పిమ్మట రాక్షస వీరులందరూ వివిధ ఆయుధాలతో హనుమంతునిపైకి విజృంభించారు. పీతవర్ణముతో తీక్షణముగా ఉన్న వాడి అయిన 5 ఇనుప బాణాలని దుర్ధరుడనేటటువంటి రాక్షసుడు మారుతి శిరస్సుపై ప్రయోగించాడు. ఆ శరములు మారుతికి కలువ రేకుల వలె సుఖస్పర్శ మాత్రమే ఇచ్చాయి. ఆ 5 బాణాలు వచ్చి తన శిరస్సును తాకగా వెంటనే హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించుచున్నట్లుగా గర్జించుచు ఆకాశానికి ఎగిరాడు. తదుపరి మహాబలశాలియు వీరుడు అయినటువంటి దుర్ధరుడు తన రథంతో కూడా గగనానికి ఎగిరాడు. విల్లెక్కు పెట్టి వాయుసుతునిపై 100 కొలది శరాల్ని ప్రయోగించాడు. శరదృతు ప్రారంభ కాలంలో వర్షించు మేఘమును వాయువు వలె ఆ కపివరుడు తనపై దుర్ధరుడు వర్షించుచున్న శరములను ఆకాశమునందే చల్లాచెదురు చేశాడు.
ఆ దుర్ధరుడు బాణ పరంపర చేతనను పీడించుచుండగా మారుతి అతనితో పోరాటం సలుపుచూనే వేగముగా తన శరీరాన్ని పెంచాడు. వానరోత్తముడు క్షణకాలంలో మిక్కిలి ఎత్తునకు ఎదిగి పర్వతంపై పిడుగుపడినట్లుగా దుర్ధరుని రథంపై దూకాడు. హనుమంతుని దాటికి ఆ దుర్ధరుని రథమే ఇరుసు నొగలు భగ్నమైపోయినాయి. దానికి పూంచినటువంటి 8 గుర్రాలు కూడా నుగ్గునుగ్గైపోయినాయి. దుర్ధరుడు నేలపై పడి అసువులు కోల్పోయాడు. శత్రువులను రూపుమాపు గలవారును ఎదిరింపరాని వారును అయినటువంటి విరూపాక్ష యూపాక్షులు ఆ విధముగా దుర్ధరుడు నేల పాలగుట చూచి రోషావేశపూరితులై అంతరిక్షానికి ఎగిరారు. అతివేగముగా ఆకాశానికి ఎగిరినటువంటి ఆ రాక్షస యోధులు ఇరువురు కూడా నిర్మలాకాశాన నిలిచి ఉన్న మహాబాహు అయినటువంటి ఆ కపివరుని యొక్క గుండెలపై తమ ముద్గరాలతో మోదారు. గొప్ప బలశాలి వాయుసుతుడు అయినటువంటి హనుమంతుడు మిక్కిలి శక్తిశాలురైన ఆ యోధుల విజృంభణానికి అరిగట్టాడు. పిమ్మట గరుత్మంతుడు క్షణకాలంలో ఒక సర్పమును తనుకొని పోయినట్లుగా వానరోత్తముడు ఒక సాల వృక్షాన్ని అతివేగంగా పెకలించుకుని పోయి దానితో ఆ ఇరువురు రాక్షస వీరులను కూడా హతమార్చాడు. మిక్కిలి బలసంపన్నులైన హనుమంతుని చేతిలో వారిరువురు నిహతులైనట్లు ఎరింగి మిక్కిలి శక్తిమంతుడైనటువంటి ప్రఘసుడు గట్టిగా విజృంభించి హనుమంతుని మీదికి దాడికి దిగాడు. అదే సమయంలో పరాక్రమవంతుడైన భాసకర్ణుడు ఎంతో క్రుద్ధుడై వాసికెక్కిన మహావీరుడుకు మారుతి మీదికి మరొక పక్క నుండి విజృంభించాడు. ప్రఘసుడు మిక్కిలి పదనుగా ఉన్నటువంటి పట్టిసమును భాసకర్ణుడు మనదేలి ఉన్నటువంటి శూలాన్ని హనుమంతునిపైకి విసిరారు. ఆ ఇరువురు రాక్షస యోధుల ఆయుధాల దెబ్బలకు గాయపడిన హనుమంతుడు శరీరమంతయు రక్తసిక్తమైతే బాలసూర్య సమప్రభలతో భాసిల్లు ఆ వానరోత్తముడు మిక్కిలి క్రుద్ధుడాయాడు. కపిశ్రేష్ఠుడు వీరుడైనటువంటి హనుమంతుడు మృగాలతోనూ సర్పాలతోనూ వృక్షాలతోనూ కూడిన గిరిశిఖరాన్ని పెకలించి ప్రఘస భాసకర్ణులను ఇరువురిని కూడా చంపేశాడు. గిరిశిఖరము కిందపడి నలిగిపోయిన వారి శరీరాలు నువ్వు గింజలంతగా ముక్కలు ముక్కలైపోయినాయి. హనుమంతుడు ఆ 5 సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యమును పూర్తిగా రూపమాపెను. ఆ కపివరుడు అశ్వములను ఏనుగులతో ఏనుగులను రథములతో రథములను యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను వలె సంహరించాడు. చచ్చిపడి ఉన్నటువంటి ఏనుగుల గుర్రాల కళేబరములతో ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి మహారథముల ఇరుసులతోడను హతులైన రాక్షసుల శవములతోడను ఆ రణభూమి అంతయు నిండిపోయి దారులన్నీ మూతపడ్డాయి. మహావీరుడైనటువంటి ఆ హనుమంతుడు గొప్ప బలశాలురైనటువంటి సేనాపతులను వారి వారి రథ అశ్వ గజ వాహనములను పదాతి దళాలను సంగ్రామరంగమున పరిమార్చిన పిమ్మట వనముఖ ద్వారం మీదికేగి ప్రళయకాలమున కబళించుటకు మృత్యుదేవత వలె అతడు శత్రు బలముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. స్వస్తి.